హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు రంజిత్ కుమార్. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకి మీర్పేట్ మెయిన్ రోడ్కి సెకండ్ బిట్లో 151 స్క్వేర్ యార్డ్స్ G+2 ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను. ఓనర్ జాబ్ పర్పస్ గచ్చిబౌలి షిఫ్ట్ అవుతున్నారు, అందుకే ఈ ఇల్లు అమ్ముతున్నారు. చూసుకోవచ్చు, డెడ్ అండ్ ఇల్లు, పార్కింగ్ అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. మన గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం పార్కింగ్ ఉంటుంది. G+2 ఇల్లు అనమాట. ఇది చాలా అద్భుతంగా కట్టారు. ఈ ఇల్లు గురించి పూర్తి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం వీడియో లాస్ట్ వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మొదటిసారి మీరు గనక మా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఒక ప్రమోషనల్ వీడియో కాబట్టి నా నుంచి కానీ ఏ ఇతర వ్యక్తుల నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను. మీకు వీడియో చూసేంత సమయం లేకపోతే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇల్లు లొకేషన్, ఇల్లు డీటెయిల్స్ పూర్తిగా ఇస్తున్నాను. కావాలంటే మీరు అక్కడ నుంచి చూసుకోవచ్చు. ఏ డౌట్స్ నో ఓనర్ కి కాల్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా ఈ ఇల్లు గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్ చూడండి, అన్ని ఇళ్ల మధ్యలో ఇల్లు ఉంటుంది. మీర్పేట్ మెయిన్ రోడ్కి సెకండ్ బిట్లో ఇల్లు ఉంటుంది. ఈ ఇల్లు వచ్చేసి మీర్పేట్లోని సర్లా ఎంక్లేవ్లో ఉంటుంది, అండర్ మీర్పేట్ మున్సిపాలిటీ. డెడ్ అండ్ ఇల్లు. ఇల్లు వివరాలు తెలుసుకునే ముందు ఇల్లు యొక్క లొకేషన్, ఎగ్జాక్ట్ లొకేషన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ ఇల్లు వచ్చేసి బిఎన్ రెడ్డి నగర్ సాగర్ హైవే నుంచి ఇక్కడ వరకు 4.5 km డిస్టెన్స్లో చేరుకోవచ్చు. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి ఇక్కడ వరకు 6 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. అదేవిధంగా ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడ వరకు 15 కిలోమీటర్ల డిస్టెన్స్లో చేరుకోవచ్చు. మనకు అతి దగ్గరలో స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి. అందులో ముఖ్యమైనది టీకేఆర్ కాలేజ్. మన ఇల్లు నుంచి కేవలం 2 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. మెయిన్ రోడ్కి సెకండ్ బిట్లో మంచి ప్రైమ్ లొకేషన్లో ఇళ్ళ మధ్యలో ఈ ఇల్లు ఉంది. ఇక ఇల్లు డీటెయిల్స్ మాట్లాడుకున్నట్టయితే ఈ ఇల్లు వచ్చేసి 151 స్క్వేర్ యార్డ్స్లో ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. 25 ఫీట్ వైడ్ రోడ్డు, 3750 స్క్వేర్ ఫీట్లో ఇల్లు అయితే ఉంటుంది. ఇల్లు డైమెన్షన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే మన ఫ్రంట్ సైడ్ వచ్చేసి 26.6 ఉంటుంది, లోత్ వచ్చేసి 50 ఉంటుంది, బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి 28 ఉంటుంది. కొద్ది క్రాస్ ఉంది, ఆ క్రాస్ వదిలేసి కట్టడం జరిగింది. వాస్తు ప్రకారం ఉంది, ఎలాంటి ఇబ్బందులు లేవు. ఇప్పుడు లోపలికి వెళ్ళి ఇల్లు ఎలా ఉందో చూద్దాం. ఈ ఇల్లు వచ్చేసి 2 సంవత్సరాల పాత ఇల్లు. మనకి సీసీ రోడ్ అయిపోయింది, డ్రైనేజ్ అయిపోయింది, మున్సిపల్ వాటర్ కనెక్షన్స్ కూడా అయిపోయినాయి అనమాట. ఇల్లు అయితే చాలా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది. మెయిన్ రోడ్కి సెకండ్ బిట్లో ఉంది. మనం ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ గేట్ నుంచి లోపలికి ఎంటర్ అయినాము. చూసుకోవచ్చు, ఇది వచ్చేసి మనకి సంపు. వాటర్కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. బోర్ ఉంది, మున్సిపల్ వాటర్ కూడా మనకు వస్తాయి అనమాట. ఇటు పక్కన చూసుకుంటే మనకు పైకి వెళ్ళడానికి మెట్ల కింద వాష్ ఏరియా ఉంది. వాస్తు ప్రకారం ఈ ఇల్లు అయితే కట్టడం జరిగింది. ఇల్లు అయితే మంచి ప్లానింగ్తో కట్టారు. ఎందుకు ప్లానింగ్ అంటున్నారంటే గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం పార్కింగ్ వదిలేశారు. ఏదైనా మన చిన్న పర్సనల్ ఫ్యామిలీ ఫంక్షన్స్ ఉన్నా కానీ కింద చేసుకునే విధంగా ఉంది. కార్ పార్కింగ్ కూడా అద్భుతంగా ఉంది. మన పార్కింగ్లో చూసుకోవచ్చు, మంచి తాండ్రు బండలు వాడి అద్భుతంగా ఫ్లోరింగ్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి కింద ఒక బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. నేను మెయిన్ రోడ్కి సెకండ్ బిట్ అని చెప్పాను కదా, ఏదైతే ఆ వెహికల్స్ వెళ్తున్నాయో అదే మీర్పేట్ మెయిన్ రోడ్. ఆ మెయిన్ రోడ్కి సెకండ్ బిట్లోనే మన ఇల్లు ఉంటుంది. మంచి ప్రైమ్ లొకేషన్లో ఇల్లు ఉంది. G+2 ఇల్లు. మన గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం పార్కింగ్ ఉంది. ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK సెమీ ఫర్నిష్డ్ ఇల్లు. సెకండ్ ఫ్లోర్లో మనకి 2 BHK ఉంటుంది, ఫర్నిష్డ్ ఏముండదు. మనం ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK పోర్షన్ ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్ మనం ఫస్ట్ ఫ్లోర్ చేరుకున్నాము. చూసుకోవచ్చు, బాల్కనీ కూడా మంచి స్పేషియస్గా ఉంది. మంచి గ్రీనరీతో అద్భుతంగా చేసుకున్నారు వాళ్ళు. పైన ఫాల్ సీలింగ్ చూసుకోండి, ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. సెక్యూరిటీ పర్పస్ మంచి గ్లాస్ ఫ్రేమ్ తోని, స్టీల్ రైలింగ్ తోని అద్భుతంగా ఉంది. ఒకసారి మీరు చుట్టూ లొకాలిటీ కూడా చూసుకోవచ్చు. మంచి లొకాలిటీలో అన్ని ఇళ్ల మధ్యలో ఉంటుంది. ఒక్కసారి సెట్ బ్యాక్ చూసుకోవచ్చు, మీరు మంచి సెట్ బ్యాక్స్ వదిలారు. మెయిన్ డోర్ కూడా చూసుకోవచ్చు, మంచి గ్లాస్ తోని, మంచి ఇండియన్ టేక్ వాడి, మంచి సింపుల్ డిజైన్ తో అద్భుతంగా ఉంది. ఒక్కసారి హార్డ్వేర్ కూడా చూసుకోండి, హార్డ్వేర్ కూడా చాలా బాగుంది. 2 years ఓల్డ్ ఇల్లు ఇది, అందుకే ఇంత అద్భుతంగా ఉంది. లోపల ఇంకా చాలా బాగుంది, ఎలా ఉందో చూద్దాం. ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ డోర్ నుంచి లోపలికైతే ఎంటర్ అవుతున్నాము. చూసుకోవచ్చు, హాల్ అయితే అద్భుతంగా ఉంది. మనకు వాస్తు ప్రకారం ఇటు పక్కన కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. ఫాల్ సీలింగ్ కూడా చూసుకోండి, ఫాల్ సీలింగ్ కూడా అద్భుతంగా ఉంది. మనకి ఇటు పక్కన టీవీ పాయింట్, కబోర్డ్స్ అద్భుతంగా చేయించుకున్నారు. మంచి డైనింగ్
ఏరియా కూడా రావడం జరిగింది. సో డైనింగ్ ఏరియా కూడా చాలా బాగుంది. అటు పక్కన మనకు బాల్కనీ ఉంది. బాల్కనీ సైడ్ వెళ్తే మనకు రోడ్ క్లియర్గా కనిపిస్తుంది అనమాట. చూసుకోవచ్చు కిచెన్ కూడా ఉన్న దాంట్లో చాలా బాగుంది. ఒక 4 వ్యక్తులు ఈజీగా నిలబడి వంట చేసుకునే విధంగా చాలా బాగుంది. మంచి కలర్ కాంబినేషన్స్ కబోర్డ్స్ కూడా ఉన్నాయి అనమాట. మనకి వెంటిలేషన్ పరంగా విండో ఉంది. మనకి మంచి అద్భుతమైన ఫాల్ సీలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. పూజ గది కూడా చూసుకోండి, 2 వ్యక్తులు ఈజీగా కూర్చొని పూజ చేసుకునే విధంగా అద్భుతంగా కట్టడం జరిగింది. ఇటు నుంచి అటు సర్వ్ చేసుకునే విధంగా ఇటు పక్కన మనకి గ్రానైట్ ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగింది. సర్వింగ్ ఈజీగా ఉంటుంది. ఇటు పక్కన మన బాల్కనీ ఉంది. అటు నుంచి చూస్తే రోడ్ వ్యూ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం బెడ్రూమ్స్ చూద్దాము. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్, దీని కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. చూసుకోవచ్చు మాస్టర్ బెడ్రూమ్ ఉన్న దాంట్లో చాలా బాగుంది. 6x6 మంచం ఈజీగా పట్టింది. మంచి ఫాల్ సీలింగ్ ఉంది. మంచి కబోర్డ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ కూడా మనకి ఇందులో కూడా టీవీ పాయింట్ ఇవ్వడం జరిగింది. ఇటు పక్కన వచ్చేసి మనకి బాత్రూమ్ ఉంది. చూసుకోవచ్చు బాత్రూమ్ కూడా ఉన్న దాంట్లో చాలా బాగుందని చెప్పొచ్చు. ఇల్లు అయితే చాలా బాగుంది, మంచి కట్టుకున్నారు. ఇందులో మనకు వెస్ట్రన్ కల్చర్ ఇవ్వడం జరిగింది. బాత్రూంలో కూడా మంచి టైల్స్ వేయడం జరిగింది. ఇటు పక్కన చూసుకుంటే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మీరు చూసుకోవచ్చు ఉన్న దాంట్లో చాలా బాగుంది. ఒక చిన్న మంచం పట్టంగా కూడా చుట్టూ తిరిగే విధంగా మంచి స్పేస్ ఉంది. మనకు పైన ఫాల్ సీలింగ్ చూసుకోవచ్చు. ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. ఇందులో కూడా కబోర్డ్స్ ఉన్నాయి. అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. మీరు విండోస్ కూడా చూసుకోవచ్చు. పెద్ద విండోస్ ఇవ్వడం వల్ల వెంటిలేషన్ చాలా బాగా వస్తుంది. వాస్తు ప్రకారం మనకు డోర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది చూసుకోవచ్చు మనకి కంప్యూటర్ టేబుల్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇల్లు అయితే అద్భుతంగా కట్టుకోవడం జరిగింది. బాత్రూమ్ కూడా నార్మల్గా లేదు, మంచి స్పేషియస్గా ఉంది. మీరు చూసుకోవచ్చు బాత్రూమ్ కూడా ఉన్న దాంట్లో చాలా బాగుంది. మంచి టైల్స్ పడి అద్భుతంగా కట్టుకోవడం జరిగింది. ఫ్రెండ్స్ 2 BHK పోర్షన్ చూశారు. మన గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం పార్కింగ్ చూశారు. సెకండ్ ఫ్లోర్ లో కూడా 2 BHK పోర్షన్ ఇదే విధంగా ఉంటుంది కాబట్టి నేను చూపించట్లేదు. డైరెక్ట్ టెర్రస్ పైకి వెళ్ళి చుట్టూ లొకాలిటీ చూస్తూ దీని ప్రైస్ గురించి, బ్యాంక్ లోన్స్ ఎక్కడ వరకు వస్తాయి, పూర్తి విషయాలు మాట్లాడుకుందాం. మన టెర్రస్ మీద చేరుకున్నాము. ఏదైతే మీరు మెయిన్ రోడ్ చూస్తున్నారో ఆ మెయిన్ రోడ్ వచ్చేసి మనకి మీర్పేట్ టు TKR కాలేజ్కి వెళ్ళే మెయిన్ రోడ్. ఆ మెయిన్ రోడ్కి సెకండ్ బిట్ లో ఉంటుంది. మనకు బస్ స్టాప్ కి అతి దగ్గరలో ఉంటుంది అనమాట. చూసుకోవచ్చు టెర్రస్ మీద చేరుకున్నాము. మంచి హెడ్ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. లొకాలిటీ మీకు చెప్పాను. ఇక ఈ ఇల్లు ప్రైస్ వచ్చేసి మనకి 1,80,00,000 చెప్తున్నారు. ఇది కూడా ఫైనల్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ ఉంటుంది. బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ ఇల్లు గురించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను. ఓనర్కి కాల్ చేయొచ్చు. మీరు నా నుంచి కానీ ఏ ఇతర వ్యక్తుల నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. మొదటిసారి మీరు కనుక మా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నాం కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా మీ ప్రాపర్టీస్ మాతో ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద మా కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, మాకు కాల్ చేయండి. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ అద్భుతంగా ప్రమోషన్ చేసి పెడతాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రంజిత్ కుమార్. మరొక అద్భుతమైన ప్రాపర్టీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.